హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము రేపు వచ్చే ఆర్ఆర్బీ పిఓ మెయిన్స్కి అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్కి ఒక మెరాథాన్ సెషన్ అనేది రీజనింగ్కి సంబంధించి మొత్తం అంటే ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇందులో కొన్ని సెక్షన్స్ ఉండవు, బట్ దీనికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి అవి కూడా నెక్స్ట్ సెషన్లో యాడ్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మనము ఫస్ట్ మనకి ఇక్కడ ఒక పజిల్ అనేది ఇవ్వటం జరిగింది. మొత్తము ఫస్ట్ మనము ఈ చదువుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది మొత్తము వితిన్ ఒక 10 to 15 సెకండ్స్లో మొత్తం చదివేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే 8 persons FGHIJKLM వర్ బోర్న్ ఆన్ 1st April of 8th. వెయిట్ ఇక్కడ 1st April అనేది ఉంది కదా, ఇక్కడ ఈ 1st April అనేది ఇంపార్టెంట్ అనమాట. చెప్తాను అది ఎందుకో. ఆఫ్ 8 different years అమాంగ్ 2002, 3, 4, 5, 6, 7, 8, 9 ఓకే రెస్పెక్టివ్లీ. ఈచ్ ఆఫ్ ద పర్సన్స్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, అమాంగ్ డిఫరెంట్ కంట్రీస్ ఓకే, జపాన్, చైనా ఎక్సెట్రా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నోట్ పాయింట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి 1st April అని ఇచ్చారు. ఫర్ సపోజ్ ఇక్కడ 1st April అని ఇవ్వకుండా వేరే మంత్ ఏదైనా ఇచ్చారంటే వాళ్ళ ఏజ్ అనేది మంత్స్లో కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఐ హోప్ యూ గాట్ ఇట్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే. ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ మార్చ్ ఇచ్చారనుకోండి, ఒక 1 month ఎక్స్ట్రా అయ్యింది కదా, అర్థమైందా? అట్లానే ప్రతి ఇయర్కి ఒక 1 month ఎక్స్ట్రా, లేకపోతే 6 months ఎక్స్ట్రా, ఒక 6 months డిఫరెన్స్ ఇస్తే ఫర్ సపోజ్ ఆగస్ట్ అని ఇచ్చారనుకోండి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏజ్. సో దెన్ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో దట్స్ వై ఇక్కడ ఈ 1st April అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మాత్రం నెగ్లిజిబుల్, ఎందుకంటే అక్కడ 1st April ఇక్కడ 1st April కాబట్టి సో ఇక్కడ మనం అది కన్సిడర్ చేయకపోయినా పర్వాలేదు. ఇది ఎందుకు ఇస్తాడు మరి, కన్సిడర్ పర్వాలేదు అని అంటున్నావు కాబట్టి. కానీ ఎందుకు ఇస్తాడంటే కన్ఫ్యూజన్, ఓకే, మీకు లేని కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా 24 అంటే డైరెక్ట్గా తీసేస్తాం కదా, సో ఇక్కడ 1st April నుంచి తీయాలా సో అనే ఒక కన్ఫ్యూజన్ అనేది మీ మైండ్లో క్రియేట్ అయ్యిద్ది. సో దానికోసం ఇస్తాడు ఇది. ఇప్పుడు మనం ఎలా చేయాలనేది నీట్గా చేసి చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏంటంటే ట్రై చేయండి, ట్రై చేయకపోతే నేను చెప్పినట్టు చేయండి. ఓకే, ఇప్పుడు మనం చేద్దాం. చూడండి, 8 person ఇందా మొత్తం చదువుకున్నాం కదా. సో దానికి మనం ఫస్ట్ బాక్సెస్ అవి కొట్టుకోవాలి కదా, లైన్స్ అవి గీసుకోవాలి. వెయిట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 persons. ఇక్కడ మనకు వచ్చేసి ఇయర్కి అనమాట ఇది. ఇప్పుడు ఇవన్నీ మొత్తం పాసిబిలిటీస్. ఎందుకు పెద్దవి గీస్తున్నానంటే మనకి వేరియబుల్ ఒకటి ఎక్స్ట్రా ఉంది, దట్టు అవి కంట్రీస్ కదా. సో నేను ఒకటి ఎక్స్ట్రా అంటే కొంచెం పెద్దవి గీసుకుంటున్నాను. మీరు కూడా ఇట్లానే ఉన్న పాసిబిలిటీస్ మ్యాక్సిమం గీసేసుకోండి లైన్ వచ్చినప్పుడు. 2003 ఓకే, ఏజ్ అనేది మనం 2024 నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, April 1st క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అంటే జనరల్గా చెప్పాలంటే ఇక్కడ 2022కి 9కి 15 డిఫరెన్స్, ఇక్కడ 16 వస్తుంది. ఇట్లా ఇవి మొత్తం ఇమీడియటే కాబట్టి మనం డైరెక్ట్గా వేసుకొని వెళ్ళిపోతున్నాం. కానీ మామూలుగా అయితే క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఇవి ఇమీడియట్ కాబట్టి మనకంత క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సిన లేదు. మామూలుగా అయితే మనం డిఫరెన్స్ తీసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఏజ్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ ఫ్రమ్ రష్యా ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. రష్యాకి ప్రైమ్ నెంబర్ అంట ఏజ్. రష్యాకి ప్రైమ్ నెంబర్ ఏజ్ ఉంది. ఇక్కడ చూడండి 17 ఒకటి 19 ఒకటి ఒక్కటే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 22 ప్రైమ్ నెంబర్ కాదు, 21, 20, 18 ఇట్లన్నిటికీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ అవ్వదు కదా. సో 17 ప్రైమ్ నెంబర్ ఇది రష్యా. సో 19 ప్రైమ్ నెంబర్ ఇది రష్యా. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద పర్సన్ హూ ఈజ్ ఫ్రమ్ రష్యా అండ్ కే ఈజ్ 3 years. ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ 17లోంచి 3 తీసేసామనుకోండి 14, అంటే ఇక్కడ ఎవరు లేరు అంటే ముందు కాదు. ఇక్కడ 17కి 3 యాడ్ చేస్తే 20, అంటే ఇక్కడ వస్తుంది కే ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 యాడ్ చేస్తే కేకి
22. 3 తీసేస్తే రష్యాలో నుంచి 2 అంటే ఇక్కడ కే. ఓకే, 3 పాసిబిలిటీస్. ద వన్ హూ ఈజ్ ఫ్రమ్ భూటాన్ ఈజ్ జస్ట్ బోర్న్ ఆఫ్టర్ కే. ఓకే, జస్ట్ ఆఫ్టర్ కే అంట. భూటాన్ ఇక్కడ కూడా అంతే, భూటాన్ ఇక్కడ కూడా అంతే, భూటాన్. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బార్న్ బిఫోర్ భూటాన్ యాజ్ సేమ్ యాజ్ ద ఆఫ్టర్ హెచ్. ఇక్కడ చూడండి, భూటాన్కి ముందు 3 పర్సన్స్ ఉన్నారు, ఇక్కడ 3 పర్సన్స్ ఆఫ్టర్ హెచ్ ఉండాలి, అంటే హెచ్కి ఆఫ్టర్ 3 పర్సన్స్ ఉండాలి. ఇక్కడ భూటాన్కి ముందు 1 పర్సన్ ఉన్నారు, ఇక్కడ 1 పర్సన్ ఉండాలి. ఇక్కడ ఎవరు లేరు తర్వాత, అంటే ఇక్కడ కూడా ఎవరు ఉండకూడదు ముందు. సరిపోయిందా? ఇప్పుడు ద వన్ హూ ఈజ్ ఫ్రమ్ జపాన్ ఈజ్ 5 years ఎల్డర్ దెన్ జే. 5 years ఎల్డర్ దెన్ అంటే మిడిల్లో 3 పర్సన్స్ వస్తారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, జపాన్ 5 కదా, అంటే ఇక్కడ జే వస్తుంది. ఓకే, అంటే జే ఈజ్ నాట్ ఫ్రమ్ ఇండియా. జే అనేవాళ్ళు ఇండియా నుంచి కాదంట. ఓకే, వెయిట్, ఇండియా. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చారు చూడండి, ఇండియా 7 వరకు చూస్తాం. ద వన్ హూ ఈజ్ ఫ్రమ్ చైనా వాజ్ బోర్న్ 2 persons బిఫోర్. 2 persons బిఫోర్ అంటే ఇన్ బిట్వీన్ 1 person ఉంటారు. ఓకే, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ చైనా అయి ఉండాలి. ఓకే, ఇదంతా ఒక బాక్స్ ఆర్ సర్కిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా మనం కొట్టుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే కన్ఫ్యూజన్ వస్తుంది, మనం వేరే ఏదైనా ఇక్కడ మళ్ళీ రాసుకోవాలి కదా, వాటికి వీటికి పెట్టినప్పుడు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఇది ఉపయోగపడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం 8 members, ఇక్కడ 6 members వస్తున్నారు. సో ఇది ఫిట్ చేయడానికి సరిపోయే పాసిబిలిటీ అనమాట ఇది. ఎందుకు ఒకేసారి చేసేసి ముందుకెళ్దాం. చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ నేను 2009 దగ్గర ఫస్ట్ పాసిబిలిటీలో జే తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ చైనా రావాలి, అంటే ఇది రాదు. ఫర్ సపోజ్ ఇక్కడ జే తీసుకుంటే ఇక్కడ చైనా వస్తుంది. ఓకే, 1 2 3 4 అంటే ఇక్కడ జపాన్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను జే తీసుకుంటే ఇక్కడ చైనా రావాలి, అంటే ఇక్కడ భూటాన్ ఉంది కాబట్టి అది పాసిబిలిటీ మళ్ళీ పోతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ జే లేదు, ఇక్కడ జే తీసుకుంటే ఇక్కడ చైనా రావాలి, అంటే ఈ పాసిబిలిటీ రాదు. అంటే మనకున్న ఒకే ఒక పాసిబిలిటీ జే, ఇక్కడ ఏమో చైనా 1 2 3 4, ఇక్కడ జపాన్, ఇక్కడ కూడా సేమ్. ఫర్ సపోజ్ ఇక్కడ జే తీసుకుంటే ఇక్కడ చైనా 1 2 3 4 వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ జే తీసుకుంటే 1 2 అంటే ఇక్కడ చైనా రావాలి, రష్యా ఉంది, అంటే ఇది రాదు. ఇంకా ముందు కంటే సరిపోవు మనకి. ఓకే, అంటే ఇక్కడ జే తీసుకుంటే ఇక్కడ చైనా, సేమ్ ఇందాకట్లాగే ఉన్నట్టుంది, ఇది జపాన్. సరిపోయిందా? ఇంక ఇది కొట్టేసుకోవాలి. మనకి మిగిలిందల్లా ఇది ఒక్కటే, జే అనేది ఇండియా కాకూడదని. ఇది మనకి ఎప్పుడైనా ఉపయోగపడుద్ది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఐ అండ్ వన్ హూ ఈజ్ ఫ్రమ్ ఇండియా ఈజ్ 2. ఏజ్ డిఫరెన్స్ ఇచ్చాడు ఇక్కడ, అంటే ఇన్ బిట్వీన్ ఎంతమంది ఉంటారు? ఓకే, I - 2, వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది అంటే 1 person. ఓకే, ఓన్లీ 2 persons బాండ్ బిట్వీన్ I and M. ఓకే, ఓన్లీ 2 person. ఓకే, M ఈజ్ నాట్ 21. ఇంకోటి ఇచ్చాడు, M ఈజ్ నాట్ 21 అంట. F who is from Indonesia. Okay, F Indonesia was born before the one Nepal. L was born after G. ఇక్కడ జీకి సంబంధించి ఇంకోటి ఇచ్చాడు, G is not from Fiji. ఏదో రైమింగ్ బాగుంది, G is not from Fiji. ఇదిగోండి, ఇక్కడ G, ఇది దాని గురించి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఫిజీ. ఓకే, L is neither from Nepal nor from India. Okay, L is neither from Nepal nor from, okay, the one who is from Fiji గురించి ఏదో ఇచ్చాడు చూడండి, ఇక్కడ రాద్దాము. Fiji is not born in neither 2006 neither 2008 అంట. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే చూద్దాం రండి. ఇక్కడ మనం ఫిట్ చేయగలిగేది నాకు ఇండోనేషియా కనపడుతుంది చూడండి.
ఇక్కడ చూడండి ఫస్ట్ పాసిబిలిటీ చూడండి, ఎఫ్కి ఈ ఒక ఫుల్ ఖాళీ ఉండాలి, బ్లాంక్. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కూడా అంతే, ఏదైనా ఫుల్ బ్లాంక్ ఉందా? ఇండో. ఇక్కడ 2 బ్లాంక్లు ఉన్నాయి. నేను కింద బ్లాంక్ తీసుకుంటా. ఎందుకు తీసుకుంటున్నానంటే మనకి ఫర్ సపోజ్ నేపాల్ పెట్టాలి కింద, అంటే మనకి ఇక్కడ ఛాన్స్ ఎక్కడుంది, ఇక్కడ ఒక పాసిబిలిటీ వస్తుంది, అది ఇక్కడ తీసుకుంటే నాకు 2 పాసిబిలిటీస్ వస్తాయి. సో ఇది పాసిబిలిటీ ఫెయిల్ అయితే దెన్ ఐ విల్ గో టు ద సెకండ్ పాసిబిలిటీ. ఓకే, అంటే ఎఫ్ ఇక్కడ తీసుకొని ఇండోనేషియా అక్కడ గీస్తాను. సో ఇక్కడ చూస్తే ఇక్కడ నేపాలే కదా. ఓకే, ఇంకా ఇప్పుడు ఇది చూద్దాం రండి ఒకసారి. ఫర్ సపోజ్ ఐ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇండియా ఎక్కడ వస్తుంది, కానీ మనకి ఇక్కడ ఒకసారి చూడండి, జే అనేవాళ్ళు ఇండియా కాకూడదని ఉంది, రైట్? సో ఈ పాసిబిలిటీ రాంగ్ అయింది, ఐ ఇక్కడ రాకూడదు. ఫర్ సపోజ్ ఐ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇండియా ఇక్కడ రాదు. ఫర్ సపోజ్ ఐ ఇక్కడ తీసుకున్నాను అనుకో, ఇండియా ఇక్కడ వస్తుంది. ఎం అనేవాళ్ళు ఎక్కడ వస్తారు? 2 పర్సన్స్ బిట్వీన్ అని చెప్పే కదా, ఎం అనేవాళ్ళు ఇక్కడ వస్తారు. ఓకే, దట్టు 21 కాకూడదు. ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది కదా, 21 రాలేదు అండ్ 17 వస్తుంది, ఫైన్ కదా. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఎక్కడ ఖాళీ కూడా లేదు మనకు కనీసం. ఫర్ సపోజ్ ఇక్కడ ఐ తీసుకున్నాం అనుకోండి, ఈ ప్లేస్లో ఇక్కడ ఇండియా వస్తుంది, బట్ 2 పర్సన్స్ పెడతానికి ఏం లేదు. ఫర్ సపోజ్ ఇక్కడ ఐ తీసుకుంటే ఇక్కడ ఇండియా, ఇక్కడ ఎం, సరిపోయిందా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఐ తీసుకుంటే ఇండియా రాదు, ఐ తీసుకుంటే ఇండియా ఎక్కడ రాదు, ఐ ఇక్కడ తీసుకుంటే ఇండియా వస్తుంది, బట్ 2 పర్సన్స్ బిఫోర్ ఎం రావట్లేదు, అంటే ఇది పోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 మిగిలిపోయినాయి. ఇక్కడ మనం ఇది పెట్టేసాం, రెండిటికి ఇండియా అయ్యింది, ఇది అయిపోయింది. జే ఒకటి మిగిలింది, ఎఫ్ ఇండోనేషియా నేపాల్ అయిపోయింది, జీ ఫిజీ కాకూడదు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిపోయిన లెటర్స్ ఏమేమి ఉన్నాయి? ఆల్ఫాబెటికల్స్ జిఎల్, జీ ఫిజీ రాలేదు. ఇది అయిపోయినట్టు చూడండి, జే అనేది ఇండియా రాలేదు. అట్లానే ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు చూడండి, ఫిజీ అనేది 2006లో రాకూడదు, 8లో రాకూడదు అని ఉంది. అంటే ఇక్కడ 8లో రాలేదు, అంటే ఇక్కడ రాకూడదు, అంటే జే అనేది ఫిజీ అయితే. ఇంకా మిగిలిపోయింది ఎవరు? చైనా, ఇండియా, రష్యా, భూటాన్, ఇండోనేషియా, నేపాల్, రైట్? నేపాలేగా. దట్టు నేపాల్ అనేవాళ్ళు కింద ఉండాలి కదా ఇండోనేషియాకి. బట్ ఇందాక ఏంటంటే ఇక్కడ మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గీయలేదు, అయిపోయింది, దట్స్ ఇట్. ఇప్పుడు ఒకసారి ఇది చూద్దాము, ఇది కరెక్ట్ ఆప్షను. ఇది ఎందుకు రాదు అనేది ఒకసారి చూద్దాం. జీ ఇక్కడ వచ్చింది, ఎల్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఫిజీ మిగిలిపోయింది అదే కదా, అంటే మనకి మళ్ళీ ఫిజీ రాకూడదు అని చెప్పారుగా జీ అనేది. సో ఇది పోయిందనమాట, ఇక్కడ జీ దగ్గర పోయింది, దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఒకసారి ఆప్షన్స్ చూద్దాము, క్వశ్చన్స్ చూద్దాము. డాష్ ఈజ్ ఫ్రమ్ నేపాల్ అండ్ డాష్ ఈజ్ ఫ్రమ్ చైనా. నేపాల్ హెచ్, చైనా ఎం. ఓకే, డి ఆప్షన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ ఫిజీ. ఇక్కడ ఇయర్ ఇచ్చాడు, ఇయర్ కనుక్కోవాలి, అంటే 2009 ఆప్షన్. డాష్ ఈజ్ 3 years యంగర్ దెన్ ఎల్ఎఫ్ఎఫ్హెచ్. ఎల్ఎఫ్ ఇది ఇమీడియట్, 3 years రాదు. ఎఫ్హెచ్ 1 person ఉన్నారు, 2 years వస్తుంది, లేదు. ఎల్కేఎంజీ, ఎల్కే 2 person, ఇది రైట్ ఆప్షన్ చూడండి. ఎల్కి మధ్య 2 person ఉంటే ఏజ్ డిఫరెన్స్ వచ్చేసి 3 years ఉంటుందని చెప్పాను కదా. 19కి 22కి డిఫరెన్స్ ఎంత? 3 కదా. సో ఇంక మనం వేరే చూడాల్సిన పని లేదు, అంటే సి రైట్ ఆప్షన్ అయితే. ఓకే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. ద వన్ హూ వాజ్ బోర్న్ 3 years ఆఫ్టర్ జీ. జీకి ముందున్నాడు కాదు. ద వన్ హూ వాజ్ 3 years బిఫోర్ ద రష్యా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇదిగోండి సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది చూడండి. రష్యాకి 3 years ముందున్నాడు కదా, సో ఇది రైట్ ఆప్షన్. ఇంక ఇవన్నీ చూడాల్సిన పని లేదు మనకి. ఓకే, ఇక్కడ మనకు ఒక ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ మనం చూద్దాము, ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఎన్ని క్వశ్చన్స్ చూసుకుందాం? 1 2 3 4, ఓకే 5 ఉన్నట్టు ఉన్నాయి, 5 or 4. ఓకే, గుడ్ మార్క్.
ఇక్కడ ఫస్ట్ 22 ఇటు ముందుకు వచ్చింది. ఇక్కడ CDMPR ఇక్కడ 22, 36, 47, 79, 83. ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకున్నాడు, అది లోయెస్ట్ టు హైయెస్ట్ వెళ్తుంది. ఇక్కడ కూడా అంతే, అసెండింగ్ ఆర్డర్లో ఉంది. ఇక్కడ చూడండి 22 తర్వాత పెద్ద నెంబర్ 36 కదా, 36 కన్నా పెద్ద నెంబర్ 47, 47 కన్నా పెద్ద నెంబర్ 79, అలానే 83. ఓకే, అంటే నెంబర్స్ ఏమో తక్కువ నుంచి ఎక్కువ వెళ్తున్నాయి, ఇవి వర్డ్స్ ఏమో ఇవి కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తున్నాయి. ఓకే, సో అలానే చేయాలి. ఇక్కడ మనం ఎప్పుడైనా రాసుకోవాలి. ఇది చిన్నది కాబట్టి మనకు మైండ్లో గుర్తుంటుంది. బట్ కొన్ని పెద్దవి ఉంటాయి, అవి అటు ఇటు జంబ్లింగ్ చేస్తూ ఉండాలి. సో వాటికి ఏంటంటే మనము రాసుకోవాలి. సో మనకి ఈ రాసుకోవడం అలవాటు చేసుకుంటే అన్నిటికీ ఉపయోగపడుద్ది. ఫస్ట్ నెంబర్స్కి ఏం చేశాడంటే అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు వర్డ్స్కి ఏం చేశాడంటే ఇవి కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, ఇంకా మనం ఇక ఏమన్నా కావాలన్నప్పుడు వాటి వైపు చూస్తే సరిపోద్ది. ఇక్కడ మనకి ఇది ఇన్పుట్ అయింది. ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, అది ఉన్నాయి కదా. ఓకే, ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ 25 సారీ. ఇక్కడ లోయెస్ట్ వర్డ్ ఏమైంది, ఫస్ట్ లెటర్ YMTL, ఎల్ అయితే చూడండి, LM అంటే ఫస్ట్ ఎల్ అయితే. సో 25. ఇక్కడ యంగ్ అని మళ్ళీ మొత్తం రాయకూడదు, మనం జస్ట్ ఫస్ట్ లెటర్ మీద డిపెండ్ అయింది కాబట్టి. సో ఫస్ట్ లెటర్ ఒకటి చేసుకుంటే మనకి చాలు. ఓకే, T67, ఎల్ రాయకూడదు, మనకి అది లాస్ట్లోకి వెళ్ళాలి కదా. వండర్ 38L. ఓకే, అలానే ఇప్పుడు నెక్స్ట్ లెటర్ ఏంటి, నెక్స్ట్ వర్డ్, నెక్స్ట్ నెంబర్ ఏంటి 38, దానికన్నా పెద్ద నెంబర్. దాని తర్వాత M, ఎల్ తర్వాత వచ్చేది M. ఓకే, ఇప్పుడు ఇక్కడ 38, 25, Y 51, M రాయకూడదు కదా. T67W 38 రాయకూడదు కదా. LM, సారీ ఇది హెచ్లాగా పడుతుంది, M. ఓకే, ఇప్పుడు ఈ రెండు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ 38 కన్నా పెద్ద నెంబర్ ఎంత, 44. LM తర్వాత ఏమొస్తుంది, MNOPQRST అంటే T ఉంది. ఓకే, ఇక్కడ 44, 38, 25, Y. ఇక్కడ మనం అంటే ఇక్కడ రాయలేను కానీ ఫాస్ట్గా, బట్ ఎగ్జామ్లో ఏంటంటే మనం ఎంత స్పీడ్ లాక్కోగలమో అంత స్పీడ్ ఇవి చేసేసుకోవాలి. చిన్నవి కాబట్టి చిన్నవి ఇంకా ఫాస్ట్గా మనం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నెంబర్ 57 అండ్ WXY కదా, అంటే ముందు W వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 51, 44, 38, 25, Y 67, LMTW. ఓకే, ఇప్పుడు 67, 51, 44, 38, 25, Y ఇవన్నీ రాయకూడదు కదా, LMTWY. ఓకే, అయిపోయింది. చూసారు ఎంత సింపుల్. ఓకే, ఇవి ఇంకా మామూలుగా రాస్తే ఇంకా ఫాస్ట్గా రాయొచ్చు. ఇన్ పేపర్ అయితే ఇంకొంచెం ఫాస్ట్గా రాయొచ్చు, అండ్ ఇది చెప్తా రాయటం కదా, సో దట్స్ వై టైం టేకన్ అయింది. వాట్ ఈస్ ద లాస్ట్ స్టెప్ విత్ ద గివెన్ స్టెప్, గివెన్ ఇన్పుట్ అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, LMTWY గుర్తుపెట్టుకోవాలి. LMTWY ఉంది, LMTWY ఉంది, ఇది లేదు అంటే ఇది తీసేసే. LMTWY ఉంది, LM ఇది లేదు చూడండి. సో రెండు ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్స్ 67, 51, 44. 67, 51 లేదు తీసేసే. 51, 44
3825 ఇది రైట్ ఆప్షన్. ఓకే, డి కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. ఇంక ఇవన్నీ చూడక్కర్లేదు. ఇన్ హౌ మెనీ స్టెప్స్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అన్ ఆడ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఈజ్ ప్రిసీడెడ్ అంటే ప్రైమ్ నెంబర్ ఈజ్ ప్రిసీడెడ్ బై అన్ ఆడ్ నెంబర్ అంటే ముందు చూద్దామండి ఒకసారి. ప్రైమ్ నెంబర్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి ఫస్ట్ చూద్దాం. 51 నాట్ ప్రైమ్, 44 ఒక ప్రైమ్ నెంబరే ఉంది. 25 ప్రైమ్ నెంబర్ కాదు, 38 అంటే ఒక ప్రైమ్ నెంబర్ ఉంది. వాడు ఏమడిగాడు ఎగ్జాక్ట్గా? ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆడ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఈజ్ ఓకే. ఆడ్ నెంబరు ఇవి ఇదిగోండి ఇక్కడ ఒక చోట కనపడుతుంది చూడండి. 67కి ముందు 51 ఒక్కసారి వచ్చింది ఆడ్ నెంబర్ దట్టు. ఇంకెక్కడైనా వచ్చిందా? లేదుగా. సో వన్ టైం. సో వన్ టైమ్ ఈజ్ ద ఆన్సర్. In step 2, what is the absolute difference between the third number from the left hand and second number from the right hand? Third number from the left hand in the step 2. 51, second number from the right hand. First number, second number. ఈ రెండింటికి అంటే 44 మైనస్ 51 అంటే ఇటు 6 అదొక 1 7 అంటే 7 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ? ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూద్దాం చూడండి. ఇక్కడ బి అండ్ సి, బి అండ్ డి ఉన్నాయి. ఓకే. సో 3 స్టెప్స్ చూడాల్సిందే మనం. 44 38 25 44 38 25 ఇదిగోండి ఈ స్టెప్ ఈ స్టెప్ ఈ స్టెప్ ఈ మూడిట్లో కనపడుతుంది చూడండి. సారీ ఇదిగో 44 38 25 ఇదిగోండి స్టెప్ 4 స్టెప్ 5 కనపడుతుంది చూడండి. యంగ్ వై 51 57 y 51 57 y 51 67 WLMT ఇదిగోండి ఇది ఉంది చూడండి. ఏ స్టెప్ ఇది? స్టెప్ 3లో ఉంది చూడండి. స్టెప్ 3 కరెక్టే. ఓకే, ఇది బి కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఓన్లీ బి అయినా ఉండొచ్చు, ఆప్షన్ ఏ అయి ఉండొచ్చు, ఎందుకంటే బి అండ్ సి ఉంది ఇంకా, అండ్ ఆప్షన్ ఈ అయినా ఉండొచ్చు. సో ఇప్పుడే మనం ఏం చెప్పలేం. ఇప్పుడు ఒకసారి ఇది చూద్దాము. ఆర్డర్ వితౌట్ ఎనీ ఎలిమెంట్ బిట్వీన్. ఓకే, 57y 67w 57y 51y 67w 51y లేదుగా, ఎక్కడ నాకు కనపడట్లేదు. 51y 67w 51y. ఓకే, సో ఇది లేదు అంటే సి ఆప్షన్ కాదు, తీసేయండి. ఇన్ స్టెప్ 2 ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఫిఫ్త్ నెంబర్ ఈజ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ గివెన్ ఇన్పుట్ ఈజ్ ఆఫ్ ద గివెన్ ఇన్పుట్ ఈజ్ 105. ఓకే, ఇన్ స్టెప్ 2లో అంట ఏంటది? ఫస్ట్ అండ్ ఫిఫ్త్ నెంబర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఫస్ట్ నెంబర్ ఎంత? 38. ఫిఫ్త్ నెంబర్ ఎంత? 1 2 3 4 5 అంటే 67 9 10 అంటే 105 వస్తుందిగా. అంటే బి అండ్ డి అంటే బి అండ్ డి ఆప్షన్ 6 ఈ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, డాష్ ఆఫ్ ద ఓకే ఫిఫ్త్ ఆప్షన్ చూడండి. డాష్ స్టెప్ ఇది ఫిఫ్త్ స్టెప్ అయితే కాదు, ఎందుకంటే ఫిఫ్త్ స్టెప్ ఎప్పుడైనా అన్నీ ఒక లైన్లో వచ్చేస్తుంది. సో ఇది కాదు, ఇది మనం చూడగానే చెప్పాలి. సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఈ సెకండ్ స్టెప్ చూద్దాం ఫస్ట్ మనం ఒకసారి. 38 ఓకే 38 25 y 51 44 ఇది ఫస్ట్ ఇది కనపడుతున్నట్టు చూడండి. WLM TW T67 ఉండాలి కదా. ఓకే, ఇది కూడా కాదు అయితే, ఇది కాదు ఇది కూడా లేదు. 54 స్టెప్ 4 51 67 లేటర్ LM PQRS TW. ఓకే, ఇది రైట్ అయ్యి చూడండి. ఇక్కడ అన్నీ ఒక ఆర్డర్లో, ఇది మనం ఆప్షన్ చూడకుండానే అక్కడికి వెళ్ళి చూడకుండానే చెప్పేయచ్చు, బట్ మీకు చూపిస్తానులే. 51 44 38 25 లాస్ట్ మిగిలిపోయిన y 67 LM TW ఇది కరెక్ట్గా ఉంది చూడండి. ఇంకా ఇది చూడక్కర్లేదు. ఓకే, ఇదిగోండి 51 44 35 y 67 LM TW. ఓకే, ఇది సెట్ అయింది. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇది రైట్ ఆప్షన్. ఇప్పుడు మనకి
ఏమిచ్చారు, ఆర్డర్ ర్యాంకింగ్ ఇచ్చారు. చేసేద్దాం చూడండి, ఈజీగానే ఉంటుంది. అట్లీస్ట్ 2 persons ఆర్ టాలర్ దెన్ క్యూ. ఓకే, అట్లీస్ట్ 2 persons. ఓకే, ఓన్లీ 3 persons ఆర్ ర్యాంక్డ్ బిట్వీన్ క్యూ అండ్ టీ. టీ ఈజ్ షార్టర్ దెన్ క్యూ. ఓకే, ఇక్కడ ఇది లోయెస్ట్ అయ్యిద్ది, ఇదేమో హైయెస్ట్. ఓకే, ఇది మీరు పద్ధతిగా గుర్తుపెట్టుకోవద్దు, ఇది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఓకే, దీని గురించి ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ హైయెస్ట్ అని, ఇటువైపు అన్నీ లోయెస్ట్ అని మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ షార్టర్ దెన్ టీ యాజ్ సేమ్ ఎస్ ద పర్సన్ హూ ఆర్ టాలర్ దెన్ పీ. ఇప్పుడు ఇది చూద్దాము. ఫర్ సపోజ్ ఇప్పుడు మొత్తం ఎంతమంది, 9 persons, 1 2 3 4 5 6 7. ఇప్పుడు 7 వచ్చారు కదా. ఇప్పుడు ఈ ఆప్షన్ చూడండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇద్దరిని కూర్చోబెట్టాను అనుకోండి, ఇక్కడ చూడండి సెట్ అయిపోతున్నారు. అంటే ఎవరైతే ఎంతమంది అయితే రైట్ సైడ్ ఉన్నారు, క్యూకి రైట్ సైడ్ ఉన్నారు, క్యూకి లెఫ్ట్ సైడ్ ఉన్నారు. కానీ వాడు చెప్తుంది ఏంటి, పీకి లెఫ్ట్ సైడ్ ఉండాలని. సో ఇక్కడ ఇలా రాదు. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ 1 person ఉన్నారు అనుకోండి, ఇంకొక పర్సన్ ఇక్కడ ఉంటారు, అంటే పీకి ఇక్కడ ఉంటారు. ఓకే, పీ ఇక్కడ ఉంటారు, ఎందుకంటే 1 person రైట్ సైడ్ ఉన్నారు, ఐ మీన్ లోయర్, 1 person హయ్యర్ కదా. ఇప్పుడు నో పర్సన్, అంటే నో పర్సన్ ఈజ్ లోయర్, అంటే టీఏ లోయర్ అనుకుందాం కాసేపు. ఇంకా మిగిలిన 2 persons ఇక్కడ ఉంటే పీ ఇక్కడ హైయెస్ట్ వస్తారు. ఓకే, రైట్ కదా. ఇప్పుడు 2 కరెక్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు దీని నుంచి మనం ముందుకెళ్దాం. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయిపోయింది కదా. ఎమ్ ఈజ్ జస్ట్ షార్టర్ దెన్ ఎస్, అంటే ఎమ్ జస్ట్ షార్టర్ దెన్ ఎస్. ఎమ్ ఈజ్ జస్ట్ టాలర్ దెన్ ఓ, అంటే ఈ చూడండి ఒకసారి, ఇంకోండి ఇక్కడ పడిపోద్ది ఇది. ఓకే, ఇక్కడ కూడా 2 ఆప్షన్లు ఉన్నాయి. మనం ఎందుకైనా మంచిది, నాకెందుకో ఇది అంటే డైరెక్ట్ స్టెప్ కదా, వేసేసుకోవడం మంచిది అనే నేను అనుకుంటున్నా. ఎస్ఎంఓ. ఓకే, అయిపోయింది. అసలు ఇంక దీంతో మనకు పనే లేదు. యు ఈజ్ టాలర్ దెన్ ఎన్. యు ఈజ్ టాలర్ దెన్ ఎన్. హూ ఈజ్ టాలర్ దెన్ ఆర్. ఓకే, యుఎన్ఆర్ అంట, యుఎన్ఆర్. అదేంది 3 పాసిబిలిటీస్ రైట్ అవుతున్నాయి అంటే కాదు. ఒకసారి ఇక్కడ లాస్ట్ స్టెప్ చూస్తే కానీ అది మనకు అర్థం కాదు. ఆర్ ఈజ్ నైదర్ సిక్స్త్ షార్టెస్ట్ నార్ షార్టెస్ట్. ఆర్ షార్టెస్ట్ ఎక్కడైనా ఉన్నాడు అంటే ఇక్కడ ఉన్నాడు, అంటే ఇది కాదు. నైదర్ అన్నాడు కదా. సిక్స్త్ షార్టెస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, అంటే ఇక్కడ సిక్స్త్ షార్టెస్ట్ అవుతున్నాడు, అంటే ఇది కాకూడదు. ఓకే, అంటే ఇది రైట్ ఆప్షన్ అయితే. ఓకే, ఈజీ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ ద ఫోర్త్ టాలెస్ట్ పర్సన్. ఫోర్త్ టాలెస్ట్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అంటే ఓ ఈజ్ ద రైట్ ఆప్షన్. బి ఈజ్ ద రైట్ ఆప్షన్ హియర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ టాలర్ దెన్. ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ కరెక్ట్ కాదు. ఈజ్ కూడా ఉండాలి, ఈజ్ ఆర్. ఓకే, ఈజ్ కానీ ఆర్ కానీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ చూడండి, అన్నీ ఇద్దరిద్దరి నుంచి పీ ఇచ్చాడు. సో ఈజ్ కూడా ఉండాలి కదా. అప్పుడు ఆర్ అంటే మళ్ళీ ప్లూరల్ అయిపోదు. ఇక్కడ పీ ఒక్కళ్ళే ఉన్నారు. సో ఎందుకండి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆప్షన్. ఇక్కడ ఏంటి ఇవి కోడెడ్ బ్లడ్ రిలేషన్ ఇచ్చాడు, చూద్దాం రండి. ఆర్ ఎట్ ద రేట్ అంటే మదర్. ఇక్కడ సమ్టైమ్స్ ఏమిస్తాడంటే పీ క్యూ అటు ఇటు ఉల్టా చేస్తాడు. అంటే క్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ పీ అని ఇస్తాడు. అవి మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి, మెయిన్స్ కాబట్టి అలాంటివి తగులుతాయి మనకి. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడే చూడండి, ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్, ఇప్పుడు వి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్ అయింది. సో చాలా తేడా వస్తుంది. సో దట్స్ వై ఇక్కడ పీ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ ఇచ్చాడా, క్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ పీ ఇచ్చాడా, ఎప్పుడు మీరు గమనించుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది మాత్రం ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ వి. ఓకే, వెయిట్, ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ వి అని ఇచ్చాడు. వి ఈజ్ ద వైఫ్ అంట. ఎవరికి వైఫ్? ఎంకి. ఓకే, ఎం అంటే పాజిటివ్ అంటే మేల్ అన్నట్టు. ఎక్స్క్లమేటరీ ఎం సన్. పీ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ, అంటే ఎం ఈజ్ ద ఎవరికి సన్? టీకి సన్. ఓకే, వి ఉంది చూడండి, ఇక్కడ కామన్గా వి ఇక్కడ కూడా ఉంది.
డి ఈజ్ ద డాలర్. డాలర్ అంటే ఏంది? డాటర్ అంట. ఎవరికి డాటరు? వీకి డాటర్. ఓకే, ఇక్కడ వి ప్లస్ ఎఫ్. వి ఈజ్ ద సిస్టర్. ఎవరికి సిస్టర్? ఎఫ్కి సిస్టర్. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమడిగారు అసలు? డి రిలేటెడ్ టు ఆర్ అంట. ఎవరికి రిలేట్ అవ్వాలంటే ఆర్కి. ఏమైంది అంటే గ్రాండ్ డాటర్ అయితే. ఓకే, అయిపోయింది. దట్స్ అంత ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కే ఈజ్ ద నీస్. ఓకే, నీస్ ఆఫ్ టీ. నీస్ అంటే ఏంటంటే మనకి మేనకోడలు అంటాం కదా, సొంత వాళ్ళని. సో మామూలుగా మేనకోడలు కాకుండా మామూలుగా అన్న వాళ్ళ కూతురు. ఓకే, మనకి తెలుగులో వేరుంటాయి, మనకి ఇంగ్లీష్లో వేరుంటుంది కదా. నీస్ అంటే అన్న వాళ్ళ కూతురైనా అక్క వాళ్ళ కూతురైనా, ఐ మీన్ బ్రదర్ సిస్టర్ ఎవరి కూతురైనా కూడా నీస్ అనే పిలుస్తాం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నీస్ అంటే జెండర్ ఏంటి? కేక్ జెండర్ ఏమైంది? ఫీమేల్ అయింది. అది మనం ఫస్ట్ గమనించుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఎఫ్ ఈజ్ ద సిస్టర్. ఎఫ్ సిస్టర్ అంట ఎవరికి? కేకి. అంటే ఇది హోల్లో పెట్టండి, ఎందుకంటే కేక్ జెండర్ మనకు తెలియదు ఇంకా. కే ఈజ్ డాలర్. కే ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్ అంట. అంటే డాటర్ అంటే ఫీమేలే కదా. ఓకే, దెన్ ఇది ఉంది. కే ఈజ్ ఎట్ ద రేట్ మదర్ అంటే హోల్ ఉంది. కే ఈజ్ ప్లస్ సిస్టర్ ఉంది. కే ఈజ్ డాలర్. ఇందాక డాలర్ చూసాం, డాటర్ ఆర్ సంథింగ్ వస్తుంది. సో వీటిలో ఏదైనా కావచ్చు. మామూలుగా అయితే ఒకవేళ జెండర్ కనుక మిస్ మ్యాచ్ అయితే దెన్ ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం మొత్తం అంటే బండగా చేయకుండా మనం ఏంటంటే మనం ఇలాంటివి ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ మనం చూద్దాం, ఫస్ట్ సెకండ్ ఆప్షన్ చేద్దాం. ఎఫ్ పర్సంటేజ్. ఎఫ్ ఈజ్ ద హస్బెండ్. కే. ఓకే, కే ఈజ్ ద డాలర్. కే డాలర్ అంటే డాటర్ అంట. ఎవరికి డాటర్? ఎస్కి డాటర్. ఎస్ హ్యాష్ ఎమ్. ఎస్ ఈజ్ ద హ్యాష్ అంటే ఏంటి? వైఫా? ఓకే, ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎం. ఎవరికి వైఫ్? ఎంకి వైఫ్. ఇక్కడ ఎక్స్క్లమేటరీ అంటే సన్. ఎమ్ ఈజ్ ద సన్. ఎవరికి సన్? బీకి. ఇక్కడ బీ ఈజ్ ఎట్ ద రేట్ అంటే బీ ఈజ్ ద మదర్ ఆఫ్. ఎవరికి మదరు? టీకి మదరు. ఐ థింక్ ఇక్కడ వచ్చేసినట్టుంది చూడండి. ఇక్కడ సిస్టర్ బ్రదర్ వాళ్ళ కూతురు. ఓకే, నీసే కదా అయ్యేది. ఓకే, అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆప్షన్. ఇది బై లక్ అనమాట. సమ్టైమ్స్ మనకి లక్ అనేది ఉంటే ఇట్లా ఉపయోగపడిద్ది. అది అర్థమైందా? లక్ అంటే వేరేదేదో కాదు, టైం సేవ్ అయ్యింది మనకి. అది ఇంకా మిగతా అన్ని చూడాలంటే అవసరం లేదు, మనకు ఒకసారి వచ్చింది కదా చాలు. ఎప్పుడు చూడాలి అంటే ఆప్షన్ ఏ అండ్ బి ఇస్తారు కదా, ఎయిదర్. సో ఇట్లాంటి ఆప్షన్స్ మనకి స్క్రోల్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కాబట్టి మొత్తం కనపడుతుంది, కానీ మనకి ఎగ్జామ్లో కింద ఆప్షన్స్ ఏమున్నాయో కనపడవు కాబట్టి మనం కిందకు స్క్రోల్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు ఓకే పజిల్ ఇచ్చాడు, చేద్దాం. ఏం పజిల్ అంటే సర్కిల్ సిట్టింగ్ ఏర్ ఉంది, సర్కిల్ సమ్ ఆఫ్ ద ఫేసింగ్ ఇన్సైడ్ ఒక వేరియబుల్. ఓకే, మజా వస్తుంది రండి. ఓకే, ఫస్ట్ మనము 8 పర్సన్స్ ఉన్నారు, ఇన్సైడ్ అవుట్ సైడ్ కాబట్టి వేసేసుకుందాం అవి. మీరు ఒకవేళ సర్కిల్ కనుక గీస్తూ ఉంటే సర్కిల్ ఆపేసేయాలి. సర్కిల్ గీయచ్చు, బట్ ఐ డోంట్ ప్రిఫర్ ఫర్ ఇన్సైడ్ అవుట్ సైడ్. వాటికి సర్కిల్కి ఎక్కువ టైం పట్టిద్ది అనేది నా ఫీలింగ్ అనమాట. సరే, ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ ఎన్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద స్కూటర్ అండ్ బోత్ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. ఓకే, ఫస్ట్ రాసుకుందాం. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద సేమ్. ఓకే, ఓన్లీ 3 people బిట్వీన్ ఎల్ అండ్ ఎం. ఇది మనం అరేంజ్ చేయొచ్చు. ఎట్లాగో చెప్తా చూడండి. ఎప్పుడైనా 8 persons ఉన్నప్పుడు ఇన్ బిట్వీన్ 3 persons అన్నారు అంటే దెన్ వాళ్ళు ఆపోజిట్ అవుతున్నట్టు లెక్క. ఓకే, ఇది గుర్తు అనుకుంటారో లేకపోతే చూడంగానే ఇంకా ఎలాగో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టేది కాదు, అది మనకు అలవాటు అవ్వాలి అలాంటివి. ఓకే, నైదర్ ఎమ్ ఆర్ ఎల్ సిట్స్ అడ్జసెంట్ టు ఎన్. ఓకే, ఇప్పుడు మనం ఎన్ని కూర్చోబెట్టదు చూడండి. ఇప్పుడు ఎల్కి ఇమీడియట్లో ఉండకూడదు, ఎమ్కి ఇమీడియట్లో ఎన్ ఉండకూడదు, ఇక్కడ కూడా సేమ్ ఉండకూడదు. ఓకే, ఉండకూడదు అంటే ఇక్కడ ఒక బై ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. ఓకే, ఎల్కి 2 వచ్చినాయి. ఇప్పుడు ఎన్ అనేది సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ స్కూటర్ అంటే ఇక్కడ ఎల్ అయినా అవ్వచ్చు, ఎం అయినా అవ్వచ్చు. సెకండ్ టు ద లెఫ్ట్ అంటే 1 person బిట్వీన్, తెలుసు కదా అది. ఓకే, బట్ ఇక్కడ మళ్ళీ ఇన్సైడ్ అవుట్ సైడ్ వస్తాయి కాబట్టి ఎవరో తెలియదు మనకి ఇంకా. సో మనకి ముందుకెళ్తే తెలిసింది. ఎల్ అడ్జసెంట్ కాకూడదని వచ్చింది. ద వన్ హూ ఇస్ ట్రాక్టర్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. ఓకే, ఇక్కడ ఏదో ట్రాక్టర్ గురించి చదవండి. నైదర్ ఎన్ లైక్స్ నైదర్ ట్రాక్టర్ ఆర్ ఆటో. ఓకే, నైస్ పాయింట్. నైదర్ ఎన్ లైక్స్
ట్రాక్టర్ ఆర్ ఆటో. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇట్లా అవుట్ సైడ్ ఫేసింగ్ అని ఇచ్చాను అనుకోండి, ఎంకి సెకండ్ టు ద లెఫ్ట్లో ఎవరు ఉంటారు? ట్రాక్టర్. బట్ ఎన్ అనేవాళ్ళు ట్రాక్టర్ కాకూడదు. ఓకే, దెన్ ఇక్కడ ఇది ఇన్సైడ్ ఫేసింగ్ అయింది ఇక్కడ, అండ్ ఇక్కడ ట్రాక్టర్ వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఫర్ సపోజ్ ఇక్కడ ఇన్సైడ్ తీసుకుంటే ఇక్కడ సెకండ్ టు ద లెఫ్ట్లో ఎన్లో ట్రాక్టర్ అవుతారు. సో ట్రాక్టర్ ఇక్కడ అవ్వకూడదు, ఎందుకంటే ఎన్ ట్రాక్టర్ని లైక్ చేయకూడదు. ఓకే, అంటే ఇక్కడ అవుట్ సైడ్ ఫేసింగ్ అవుద్దేమో, ఇక్కడ ట్రాక్టర్. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు తెలిసి ఇక్కడ స్కూటర్ పడిద్దాం చూడండి, ఎందుకంటే సెకండ్ టు ద లెఫ్ట్లో ఎన్ ఉండాలి కదా. ఫర్ సపోజ్ ఇక్కడ స్కూటర్ తీసుకుంటే సెకండ్ టు ద లెఫ్ట్లో ఎన్ ఉన్నారా? లేరు, అంటే ఇక్కడ స్కూటర్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకుంటే ఎమ్ స్కూటర్ ఇచ్చాము అంటే సెకండ్ టు ద లెఫ్ట్లో ఎన్ ఉన్నారా? లేదు, అంటే ఇక్కడ కూడా స్కూటరు ఎల్. సెకండ్ టు ద లెఫ్ట్ అని కూడా ఇచ్చారు కదా, అంటే ఇక్కడ ఇన్సైడ్, ఇక్కడ అవుట్ సైడ్ ఫేసింగ్. రైట్, స్కూటర్కి ఇక్కడ సేమ్ డైరెక్షన్ అని ఇచ్చారంటున్నారుగా, ఇక్కడ స్కూటర్కి ఎన్కి సేమ్ డైరెక్షన్, అంటే ఇన్సైడ్ ఫేసింగ్ ఎన్, ఇక్కడ అవుట్ సైడ్ ఫేసింగ్ ఎన్. రైట్, నైస్. ఇక్కడ నెక్స్ట్కి వెళ్దాము. జే సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఓ హూ లైక్ షిప్. ఓకే, జే సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఓ లైక్స్ షిప్. ఎక్కడైనా పెట్టొచ్చా అంటే ఓకే, పాసిబిలిటీస్ పడతాయి, వెయిట్ చేద్దాం. ద నెంబర్ ఆఫ్ ద వన్ హూ లైక్ స్కూటర్ సిట్స్ అడ్జసెంట్ టు వన్ హూ లైక్ బైక్ బట్ నాట్ టు హూ లైక్ షిప్. అంటే స్కూటర్ అనేవాళ్ళు షిప్కి అడ్జసెంట్ రాకూడదు ఫస్ట్. ఓకే, అండ్ బైక్కి అడ్జసెంట్, అంటే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట. స్కూటరు బైకు షిప్ని కొంచెం దూరం పెడుతున్నారు, ఎందుకంటే వాటర్ ఉంటాయి, వాటర్లో వెళ్ళలేరు కదా, అందుకని స్కూటరు బైకు షిప్ని దూరంగా పెట్టారనమాట. ఇప్పుడు ఇక్కడ మనం పాసిబిలిటీ పడింది చూడండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఓ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఇమీడియట్ రైట్లో ఎక్కడైనా జే పెడతానికి ఉందా అంటే లేదు, అంటే ఇక్కడ కాదు, ఇక్కడ ఆల్రెడీ ఓ రాకూడదు, ఎందుకంటే షిప్పుకి స్కూటర్కి పడదు కదా, ఎందుకంటే షిప్పు వాటర్లో వెళ్తుంది, దానికి నీళ్ళంటే భయం స్కూటర్కి, అందుకని షిప్తో ఫ్రెండ్షిప్ చేయదంట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ సపోజ్ ఓ తీసుకుంటే జే ఇమీడియట్లో ఎక్కడైనా పెడతానికి ఉందా అంటే ఖాళీ లేదు, అంటే ఒకే ఒక్క పాసిబిలిటీ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కూడా పెట్టచ్చు కదా అంటారు. అంటే మళ్ళీ ఓ అనేవాళ్ళు షిప్ని కూడా లైక్ చేయరు కదా, షిప్ని కదా లైక్ చేసేది, ట్రాక్టర్ని కాదు కదా. సో అట్లా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమీడియట్ రైట్లో ఇటు పెట్టాలంటే ఎమ్ ఉంది, అంటే ఇన్సైడ్ ఫేస్ చేసి ఇక్కడ జే పెట్టాలి. రైట్, ఇక్కడ కూడా అలానే. సో ఇక్కడ రారు, ఇక్కడ, అంటే ఇక్కడ ఓ షిప్ జే కూడా ఎలాగా ఇమీడియట్ రైట్ రావాలంటే అవుట్ సైడ్ ఫేస్ అయి ఉండాలి. రైట్, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ద వన్ హూ లైక్ బైక్ అండ్ ట్రైన్. రైట్, పడిద్ది చూడండి. ఇక్కడ ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ బైక్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఆపోజిట్ 3% అంటే ఇందాక చెప్పే కదా, వాళ్ళిద్దరు ఫేసింగ్ ఈచ్ అవ్వాలని, అంటే 3% అంటే సేమ్ లైన్లో ఉండాలని. అట్లా చూసుకుంటే ఇక్కడ ట్రైన్ పడిద్దా అంటే పడదు. ఓకే, అంటే ఇక్కడ బైక్ రాకూడదు. ఇక్కడ మనకున్న ఒకే ఒక్క పాసిబిలిటీ, ఇక్కడ బైక్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ బైక్ రాస్తే ఆపోజిట్లో ట్రైన్ రాదు కదా, సో ఇక్కడ బైక్, ఇక్కడ ట్రైన్. రైట్, ఓకే, నెక్స్ట్కి వెళ్దాము. క్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ట్రైన్ ఎక్కడ పెట్టాం? ఇంకోండి. ఫర్ సపోజ్ ఇది అవుట్ సైడ్ ఫేస్ చేస్తుంది అనుకుందాం, ఇక్కడ సెకండ్ టు ద లెఫ్ట్లో క్యూకి ఛాన్స్ ఉందా అంటే లేదు. సో వెయిట్, ఓకే, అంటే ఇక్కడ ఇన్సైడ్ ఫేస్ అయితే ఇక్కడ క్యూ వస్తారు. సేమ్ అలానే ఇక్కడ ఇన్సైడ్ ఫేస్ చేస్తే సెకండ్ టు ద లెఫ్ట్లో క్యూకి ఛాన్స్ ఉందంటే లేదు, ఎందుకంటే ఓ ఆల్రెడీ షిప్ వేసుకొని రెడీగా ఉన్నాడు. సో ఇక్కడ క్యూ వస్తుంది. ఇక్కడ అవుట్ సైడ్ ఫేసింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ట్రైన్. రైట్, సరిపోయింది కదా. ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ద జే ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇక్కడ ఇమీడియట్ నైబర్స్ అంటే ఎవరు? ఓ అండ్ బైక్. ఓ ఎలా ఫేస్ చేస్తున్నాడు? బయటికి, అంటే బైక్ ఎక్కడ లోపలికి. ఇక్కడ కూడా అంతే, ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ జే అంటే ఓ అండ్ బైక్ కాబట్టి ఇక్కడ ఇన్సైడ్ అంటే ఇక్కడ అవుట్ సైడ్ ఫేస్ చేయాలి బైక్. రైట్, సరిపోయింది కదా. ద వన్ హూ లైక్ వ్యాన్స్ ఇట్ ఇమీడియట్ రైట్ ఆఫ్ కే. ఓకే, ఇంకెన్ని ప్లేసెస్ ఉన్నాయి? 2 places ఉన్నాయి.
ఎవరెవరు రావాలి? జేకేఎల్ఎంఎన్ఓ పీకే. ఓకే, పీకే ఉన్నారు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను కే తీసుకున్నాను అనుకుందాం. ఇమీడియట్ రైట్లో ఖాళీ ఉందా వ్యాన్ పెడతానికంటే? లేదు. ఇక్కడ ఫర్ సపోజ్ కే తీసుకుంటే ఇమీడియట్ రైట్లో వ్యాన్ పెడతానికి ఖాళీ ఉంది. సేమ్ అలానే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కే తీసుకుంటే ఇమీడియట్ రైట్లో ఎక్కడ కూడా ఖాళీ లేదు వ్యాన్ పెడతానికి. ఇక్కడ ఇక్కడ కే తీసుకుంటే ఇమీడియట్ రైట్లో వ్యాన్కి పార్కింగ్ చేసుకోవడానికి ఉంది వ్యాన్, రైట్. ఎమ్ వ్యాన్ని. ఓకే, సరిపోయిందిగా. జే అండ్ క్యూ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ బట్ నాట్ ఎస్ పీ. జే అండ్ క్యూ ఫస్ట్ ఇప్పుడు మనం పీ ఇంకా మిగిలిపోయిన పీ కదా, అంటే ఇక్కడ పీ, ఇక్కడ పీకి డైరెక్షన్ ఏంటి? ఇన్సైడ్. ఇక్కడ క్యూ అప్పుడు ఆపోజిట్ కదా, జే అండ్ క్యూ సేమ్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఆపోజిట్ అంటే ఇక్కడ ఇన్సైడ్, ఇక్కడ ఇన్సైడ్. ఇప్పుడు ఇక్కడ ఇంకేమేం కావాలి? ఒకటి ఆటో ఉన్నట్టుంది ఇక్కడ, నాకు తెలిసినంత వరకు ఆటో. ఇంకొకటి స్కూటర్, బైస్కిల్. ఇదిగోండి స్టార్టింగ్లో బైస్కిల్ అని చూడండి, బైస్కిల్. ఇక్కడ ఆటో ఎన్ అనేవాళ్ళు లైక్ చేయకూడదు. ఎన్ ఆటో కాదు, అంటే క్యూ ఆటో. ఇక్కడ కూడా అంతే, క్యూ ఆటో, సైకిల్ ఏమో ఎన్. ఓకే, ఇప్పుడు అన్నిటికీ డైరెక్షన్ వచ్చేసింది, మొత్తం వచ్చేసింది. ఇక లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది చూడండి, ద వన్ హూ లైక్ బైస్కిల్ ఫేసెస్ సెంటర్. ఇక్కడ చూడండి సైకిల్ అవుట్ సైడ్ ఫేస్ చేస్తుంది, అంటే ఇదంతా రాంగ్. ఓకే, అంటే ఇది రైట్ ఆప్షన్. చూడండి లాస్ట్ దాకా తీసుకొచ్చింది మనల్ని, మామూలుగా అయితే మధ్యలోనే పోయిద్ది, బట్ లాస్ట్ దాకా తీసుకొచ్చింది, గ్రేట్. ఓకే, అయిపోయింది పజిల్. రైట్ ఆప్షన్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. క్యూ లైక్స్ విచ్ వెహికల్? క్యూ లైక్స్ ఆటో. ఓకే, హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్ బిట్వీన్ ద బైస్కిల్ అండ్ ఎమ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్? బిట్వీన్ ద బైస్కిల్ అండ్ ఎమ్. బైస్కిల్ అండ్ ఎమ్ అంటే ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎమ్. ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎమ్ అంటే 1 2 3 4 5 పీపుల్, మోర్ దెన్ 4. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రమ్ ద వ్యాన్? అంటే రెస్పెక్ట్ వ్యాన్కి ఇవ్వాలి. ఓకే, 1 2 3, థర్డ్ టు ద లెఫ్ట్, సెకండ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఓకే, పీ అండ్ ద వన్ హూ లైక్ స్కూటర్ సేమ్. ఏంటది? సేమ్ డైరెక్షన్. ఓకే, పీ అండ్ స్కూటర్ అంట. పీ అండ్ స్కూటర్ సేమ్ డైరెక్షన్, ఎస్. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. కే అండ్ ద వన్ హూ సైకిల్ నాట్ ఇమీడియట్ నైబర్స్. కే అండ్ బైస్కిల్ నాట్ ఇమీడియట్ నైబర్స్, బట్ ఇక్కడ ఇమీడియట్ అవుతున్నారు. ఓకే, అంటే ఇది నాట్ కరెక్ట్. ఓన్లీ 3 people sit between the one who sits immediate to the left of the and who likes tractor. Immediate to the left of the queue and tractor. Left of the okay,